సో అది మొత్తానికి కామనర్స్ మాట అయితే. మొత్తం కామనర్స్ ఉన్నారు. ఫ్లోరా సైనిక్ సడన్ గా పెరిగిపోయింది లిటరల్ గా. హుహు. ఎందుకు ఫ్లోరా సైనిక్ పెరిగిందంటే నా అనాలిసిస్, సుమన్ శెట్టి ఆ! ఫ్యాన్స్ అందరూ ఫ్లోరా సైనిక్ వేస్తున్నారు రా కొంతవరకు. ఎందుకంటే మొన్న నేను చక్రం టాస్ జరిగింది కదా, చక్రం అవును. టాస్ లో సుమన్ శెట్టి పడిపోయిన వెంటనే ఫ్లోరా వచ్చేసి మీరు ఓకే ఉన్నారా, మీరు బానే ఉన్నారా, అరే మీరు ఎలా ఉన్నారు, మీకేం అవ్వలేదు కదా అని హ్మ్. చెప్పి కొంచెం కేర్ చూపించింది లిటరల్ గా. అది అవును. సుమన్ శెట్టి ఫ్యాన్స్ లో కొంచెం బాగా మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సో ఆమెకు బాగా హ్మ్. ఓట్లు పడ్డాయి. సో షీఈ్ ఇన్ సేఫ్ జోన్. అవును. అదొక పాయింట్. ఇంకోటేంటంటే కామనర్స్‌ని ఎలాగన్నా పంపించాలని చెప్పి ఓన్లీ టెనెంట్స్‌కి ఏసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎస్ అయి ఉండొచ్చు. ఆ పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే. సో మర్యాద మనీష్ ఈజ్ వీక్ హ్మ్. ఇన్ two websites. He's in bottom in two websites. In one హ్మ్. website, Priya is bottom, and the other website, Harish is at bottom. సో ఓకే. వీళ్ళ ముగ్గురు మధ్య నడుస్తుంది. నీ ఒపీనియన్ ప్రకారం వీళ్ళ ముగ్గురులో ఎవరు అవుట్ అవ్వచ్చు? నాకైతే మనీష్, ప్రియా వీళ్ళిద్దరిలో అనిపిస్తుంది. హరీష్ అయితే ఉండొచ్చేమో అనుకుంటున్నాను అది. యా కానీ అది కూడా చెప్పలేం. ఎందుకంటే మధ్యలోనే ఎళ్ళిపోతా అన్నాడు కదా! ఆ పాయింట్ మీద మన నాగ్ సార్ ఏమన్నా అంటదేమో మనం చూడాలి. ఏమంటాడు, ఇలాగ బెల్ట్ ఇలా తీసి కట్ అని కొట్టి బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ అంటాడు. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే హ్మ్. ఇప్పుడే వెళ్ళిపోవచ్చు సార్, నేను వెళ్ళను సార్, అవును. నేను తప్పు చేయను సార్, ఇంకా నేను వెళ్ళను సార్ అని చెప్పి కూర్చుండిపోతారు. ఆ తలుపు తీయడం ఎందుకు, వార్నింగ్ ఇవ్వడం ఎందుకు, పంపించేస్తే ఎలిమినేట్ చేసేయచ్చు కదా. అది ఎన్ని సీజన్ల నుంచి చూస్తున్నాం అవును. లిటరల్ గాను. అది హ్మ్. జరగదు. కానీ అలా అలా పంపించేస్తాను. తర్వాత సీజన్ నుంచి మళ్ళీ ఎవడు ఆ మాట అనడు. ఆ ఎవడు ఆ మాట అండు, అది లాజికల్ గా చెప్పాలంటే. కానీ హరీష్ ని ఉంచుతారు రా, ఎందుకంటే హీ సమ్ ఆ! కాంట్రవర్సీ కంటెంట్ క్రియేటర్ కాబట్టి హ్మ్. కానీ ఉంచుతారు. ఈ వీక్ కొంచెం హరీష్‌ది అంత కంటెంట్ ఏం రాలేదు. డల్ అయిపోయాడు, బాగా డల్ డల్ అయింది. అయిపోయాడు. మండే ట్యూస్డే ఏమో నేను హ్మ్. అన్నం తిన్ను, నేను తిన్ను బిగ్ బాస్, హ్మ్. నేను వీళ్ళ మధ్యన ఉండను, నాకు వద్దు 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 అన్నాడు. తర్వాత అవును. ఏంటంటే ఆయన పర్ఫామ్ చేయడానికి ఏం టాస్క్లు లేవు లిటరల్ హ్మ్. గాను. ఆ చక్రం టాస్క్ లో అవును. అందరితో గ్రూప్ పర్ఫార్మెన్స్ లిటరల్ గాను. హ్మ్. అండ్ క్యాప్టెన్సీకి వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఆమె అవును. నాకు అవును. ఫేవర్ చేసింది, సో ఇట్స్ ఫైన్ అని అన్నాడు. మీకు ఫైనే, హ్మ్. మాకు కాదు అని ప్రియా అరిచింది. కానీ ప్రియా మీద బాగా నెగిటివిటీ వచ్చిందిరా అవును. సోషల్ మీడియాలో. అవును. లైక్ ఫస్ట్ ఎక్కువొచ్చింది. ఫస్ట్ నువ్వు ఒక ఎక్కడో రీల్ షేర్ చేసాడు, వాడు నిన్ను లవ్ చేయకపోతే నువ్వు వాడు లవ్ చేయొచ్చు కదా, నాని సినిమాలో అది. అవును. నాని సినిమాలో ఐశ్వర్య వాయిస్ లిటరల్ గా అది అది అవును. అది అదోటి ప్లస్ ఆమెది శ్రీజ కాంబినేషన్ కొంచెం బాగా హ్మ్. నెగిటివిటీ ఉంది లిటరల్ గాను. అవును. నిన్న టాస్క్‌లో చెప్పాను కదా! అసలు చూస్తే రివ్యూస్ అందరూ మాక్సిమం అదే పెట్టారు. ఆ, మేమిద్దరం ఏం పెట్టాం అదే. అదే. ప్రియా, శ్రీజాని చూస్తే చిరాకొస్తుంది ఆ, అన్నారు కదా! అవునవునవును. మాక్సిమం రివ్యూస్ అందరూ అంటే థంబ్‌నెయిల్స్ అదే పెట్టారు. ఉమ్. ప్రియాను, శ్రీజ గురించి. అదే మన్నే కాపీ చేస్తున్నారు అందరూ. ఆ! మనమే కదా బెస్ట్ రివ్యూయర్స్ ఆఫ్ బిగ్ బాస్. మన్నే కాపీ చేస్తున్నారు. చేసుకోండి బాబు, చేసుకోండి.